వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. బిగ్గెస్ట్ ఇంటర్న్షిప్ హైరింగ్ గురించి అయితే మీకు ఈ పర్టికులర్ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో గైస్, సమ్మర్ ఇంటర్న్షిప్స్ని అయితే తీసుకొచ్చాను గైస్. చాలా మంచి ఆపర్చునిటీ. సో గైస్, చూస్తే మనకి 60,000 పర్ మంత్ వరకు మీరైతే స్టైఫండ్ తీసుకోవచ్చు డిఫరెంట్ కంపెనీస్ నుంచి. బట్ ఓకే, ఆ కంపెనీస్ నేను ఒక స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంటాను చూడండి, ఒకటి బ్లింకిట్, ఆడి, బిగ్ బాస్కెట్, అర్బన్ కంపెనీ, ఓయో, ఫోన్ పే, కల్టిపిట్, ఆదిత్య బిర్లా, రేడియో మిర్చి, హిందుస్థాన్ టైమ్స్, ఫస్ట్ క్రై, థామ్సన్ కుక్ లాంటి ఒక టాప్ ఎంఎన్సీస్ నుంచి మనకైతే బిగ్గెస్ట్ హైరింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. సమ్మర్ ఇంటర్న్షిప్స్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తారన్నమాట డిఫరెంట్ రోల్స్కి. ఓకే, సో ఆల్రెడీ మీరు ప్రాపర్గా సైన్ ఇన్ అయిపోయి సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ మీరు యాక్సెస్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అడిగితే డిస్కస్ చేస్తాను. స్క్రీన్ మీద జూమ్ చేసి బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ యొక్క జాబ్ రికమెండేట్ కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దు గైస్. ఓకే, ఇప్పుడు నాకు స్క్రీన్ మీదకి వచ్చేసి క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేస్తుందో గ్రేట్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంటర్న్షాలలోని మనకి గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఫెయిర్ వీళ్ళైతే లాంచ్ చేస్తారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట. సమ్మర్ ఇంటర్న్షిప్ ఇక్కడ చూడండి, మనకి ఎర్న్ ఏ టోటల్ స్టైఫండ్ ఆఫ్ 3.6 lakhs అనేసి ఇచ్చారు. 35,000 ప్లస్ ఇంటర్న్షిప్స్ ఇన్ డైవర్స్ ప్రొఫైల్స్ అంటే డిఫరెంట్ ప్రొఫైల్స్లో మనకి 35,000 వరకు కూడా మనకైతే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అవుతున్నాయి. కింద ఇక్కడ చూడండి ఒకసారి బ్లింక్ అవుతున్నాయి. వేక్ ఫిట్, పైసా బజారు, రేడియో మిర్చి, ఓయో, బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఇంకా మొత్తం అన్ని చాలా మంచి కంపెనీస్ నుంచి ఈ యొక్క ఇంటర్న్షిప్స్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తారన్నమాట. అన్ని కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ ఫెయిర్లో పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇచ్చారు. సో 2025 యొక్క మెయిన్ గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఫెయిర్ అని చెప్పొచ్చు అనమాట. సో వాట్స్ ఇన్ దిస్ ఫెయిర్ ఫర్ యూ అనేసి ఇచ్చారు. ఫస్ట్ హాటెస్ట్ స్టైఫండ్ చూడండి, మనకి ఎర్న్ ఎ స్టైఫండ్ అప్ టు 60,000 పర్ మంత్ అని మెన్షన్ చేశారు. సో మనకి చాలా డిఫరెంట్ కంపెనీస్ నుంచి మల్టిపుల్ ఇంటర్న్షిప్స్ ఉంటాయన్నమాట. మీ యొక్క జాబ్ ప్రొఫైల్కి తగ్గట్టుగా, మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా మీరు ఆ యొక్క పర్టికులర్ ఇంటర్న్షిప్ని సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను గైస్. ఇలా చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు 3 to 6 months వరకు మనకైతే ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో మినిమం 3 months ఉండొచ్చు, మాక్సిమం 6 months వరకు కూడా ఉండొచ్చు అనమాట. 35,000 ప్లస్ ఇంటర్న్షిప్ డిస్కవర్ మీరు చేసుకోవచ్చు. ఇంటర్న్ విత్ టాప్ బ్రాండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను, ఆ బ్రాండ్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు మళ్ళీ ఇంకొకసారి. సో గైస్, ఇలా కిందకు వచ్చేస్తే మనకి బిగ్ క్యాష్ రివార్డ్స్ కూడా మనకైతే ఉన్నాయి. సో ఇది రిఫరల్ బేస్డ్ మాత్రం, ఇది మీరు వదిలేయచ్చు, ఆల్రెడీ రిఫరల్ అయిపోయింది. సో కింద టాప్ బ్రాండ్స్ మనకైతే ఇలా స్క్రోల్ అవుతుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో మనకి 22nd మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు ఈ యొక్క అప్లికేషన్ విండో అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఇంటర్న్షిప్స్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక మోర్ డీటెయిల్స్కి వెళ్తే అసలు ఈ యొక్క గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఫెయిర్ అసలు ఎలా వర్క్ అవుతుంది అనేసి ఇక్కడ ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇందులో మనకి పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, ఫుల్ టైం జాబ్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ జాబ్స్ ఉంటాయి. సో ఇంకా చెప్పాలంటే మనకి టెక్నికల్, నాన్ టెక్నికల్ జాబ్స్ అప్డేట్ కూడా ఉంటాయి. సో ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీ యొక్క ప్రొఫైల్ బేస్ చేసుకుని, జాబ్ ప్రొఫైల్ బేస్ చేసుకొని, మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ విల్ బి డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ నేను ఆల్రెడీ చెప్పాను. సో మనకి 1 to 6 months వరకు కూడా ఉండొచ్చట, 2 to 3 weeks ఉండొచ్చట, 2 to 3 hours డే కూడా ఉండే ఛాన్స్ వీళ్ళు అయితే చెప్తున్నారు. ఓకే, సో వెన్ విల్ ద సమ్మర్ ఇంటర్న్షిప్ స్టార్ట్స్ అని ఇచ్చారు. సో మార్చ్ టు జూన్ అని మెన్షన్ అయితే చేశారు. ఓకే, విల్ దేర్ బి స్టైఫండ్ అండ్ ఏ సర్టిఫికేట్ అని ఇచ్చారు. ఎస్, స్టైఫండ్ మనకి 60,000 పర్ మంత్ వరకు ఉంటాయన్నమాట. సో చెప్పాలంటే డిఫరెంట్ కంపెనీస్ నుంచి 1,000 అనేది మినిమం స్టైఫండ్ అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, డూ ఐ నీడ్ టు పే ఎనీ ఫీ, చాలా మంది డౌట్ వస్తుంది. సో ఇలాంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి మనం ఏమైనా పే చేయలేము అనేసి, నో, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ అని మెన్షన్ అయితే చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ అసలు ఎలా ఉంటుందని చూస్తే, స్టూడెంట్స్ విల్ బి ఫస్ట్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ దేర్ అప్లికేషన్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇంటర్వ్యూడ్ ఫర్ ది ఫైనల్ సెలక్షన్ అని మెన్షన్ చేస్తారు. ఫస్ట్ అయితే అప్లై చేసుకుంటాం డిఫరెంట్ ఇంటర్న్షిప్స్కి, మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఫైనల్ ఇంటర్వ్యూతో మేమైతే ఆన్ బోర్డ్ అయితే చేస్తారనేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి ఇదంతా కాంటెస్ట్ అయిపోయింది ఇది ఆల్రెడీ. సో మీరు అప్లై చేయడం కోసం సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. సో ఈవెన్ మీ యొక్క గూగుల్ అకౌంట్ యూస్ చేసి కూడా, జీమెయిల్ యూస్ చేసి కూడా మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసి మనం ఫస్ట్ అయితే లాగిన్ అయితే అయిపోండి. వన్స్ లాగిన్ తర్వాత మనకైతే ఇక్కడ అప్లై నో అని వస్తుంది. అప్లై నో అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్ కట్కి ఇక్కడ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మనకైతే కనిపిస్తాయి. చూడండి, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ అండ్ కోఆర్డినేషన్, ఇంకా అలా చెప్పాలంటే కస్టమర్ సక్సెస్, అకౌంటింగ్, సేల్స్, అకౌంట్ మేనేజ్మెంట్ మీద, మ్యాథ్స్ ఎక్స్పర్ట్ అంటే మనకి ఎడ్యుటెక్ జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మీద, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనకి ఇలా డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ని మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫిల్టర్ పెట్టుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్టర్ ఇచ్చారు. ఇక్కడ డిఫరెంట్ వాటి మీద మనకైతే ఫిల్టర్ మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, సో డిజిటల్ మార్కెటింగ్ మీద నేను ఇక్కడ సింపుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయో నేను ఇక్కడ చెక్ చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కనెక్ట్ చేశాను. సో వెంటనే నాకు డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మనకైతే వస్తాయి. ఇవన్నీ కూడా వీళ్ళైతే పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. సో ఈ యొక్క జాబ్స్కి డిఫరెంట్ జాబ్స్కి మీరు
అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా ఎక్కువ ఉంటాయి గైస్, 35,000 ప్లస్ మనకి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయట. చూడండి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని ఉన్నాయి, ఇంకా అలా వస్తూనే ఉన్నాయి. 24 పేజెస్ ఉన్నాయట గైస్. సో తొందరగా చెక్ చేసుకోండి, తొందరగా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అలా మీరు డిజిటల్ మార్కెటింగ్ కాకుండా ఇంకా మీరు డేటా సైన్స్ రిలేటెడ్ కానీ లేకపోతే డేటా ఎంట్రీకి రిలేటెడ్గా కానీ కూడా మనం అయితే సర్చ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా నేను ఏం చేస్తాను, డేటా ఎంట్రీకి సంబంధించి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేస్తాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ చెక్ చేస్తాను. చూడండి సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చెక్ చేస్తే ఇవన్నీ కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇచ్చే మనకైతే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మాట చాలా ఉన్నాయి. సో ఇలా మీరు చూసుకొని చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్ గైస్ ఇది మాత్రం. ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి గైస్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.